ఒకసారి జస్ట్ ఒక్క నిమిషం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎజ్రా, ఎస్తేర్, నెహెమ్యా ఈ 3 గ్రంథాలు ఇజ్రాయేలీలు చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్రాయబడినటువంటి గ్రంథాలు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. మాదీయ పారసిక రాజ్యంలో జెరుబాబేలు నాయకత్వంలో కోరేషు రాజుగా ఉన్న దినాల్లో సొంత దేశానికి ప్రయాణమై వచ్చారు. అది ఎజ్రా గ్రంథంలో. ఆ తర్వాత ఎస్తేరు రాణి అవ్వటం ఎస్తేరు గ్రంథంలో. ఆ తర్వాత రాయబడిన గ్రంథమే నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా అనే పేరుకున్న అర్థం యెహోవా వలన ఆదరించబడినవాడు. ఆయన తండ్రి పేరు హకల్యా. హకల్యా అనే పేరుకున్న అర్థం యెహోవా కొరకు కనిపెట్టువాడు అని. ఏ ప్రజలైతే దేవుని కొరకు కనిపెడతారో దేవుని కొరకు కనిపెట్టే ప్రజలను దేవుడే ఆదరించటం ప్రారంభిస్తాడు. మీలో ఎంతమందికి దేవుని ఆదరణ కావాలి కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి అని నేను అనను. అందరూ చేతులు ఎత్తుతారు. దేవుని ఆదరణ కోరుకుని దేవుడు అందరూ చేతులు ఎత్తుతారు కదా. దేవుడు ఎలా ఆదరిస్తాడట? ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అలాంటి దివ్యమైన ఆదరణ దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలంటే మనం యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఈ ఉపవాస దినాలు దేవుడు మనకు నియమించింది దేవుని కొరకు కనిపెట్టడానికే. విచిత్రం ఏంటో తెలుసా? నెహెమ్యాని దేవుడు ఆదరించడమే కాదు, దేవుని చేత ఆదరించబడిన నెహెమ్యా ఇజ్రాయేలు జాతినే ఆదరించే ఆదరణకర్తగా మార్చబడ్డాడు. నిన్ను ఆశీర్వదించడం దేవునికి ఆఫ్టర్ ఆల్. కానీ నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? నిన్ను అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటాడు దేవుడు. నన్ను దేవుడు దీవించడం దేవునికి ఆఫ్టర్ ఆల్. దేవుని మనసు ఏంటో తెలుసా? ఈ నిష్ప్రయోజకుడిని జెర్మియా అనే నన్ను ఈ దీనుణ్ణి కోట్ల కొలది ప్రజలకు దీవెన కారణంగా మార్చాలి. నన్ను దీవించడం కాదు, నన్ను దీవించడం దేవునికి స్వల్పం, నిన్ను దీవించడం దేవునికి స్వల్పం. కొన్ని జాతులకు కొన్ని జాతులకు దీవెన కారణంగా దేవుడు మనల్ని మార్చాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అలా మనల్ని ఆదరించాలి. మన ద్వారా కొన్ని జాతులు ఉద్ధరించబడాలంటే మనం ఎవరి కొరకు కనిపెట్టాలి? యెహోవా కొరకు కనిపెట్టాలి. సెకండ్ సెషన్లో 3 విషయాలు విన్నాం. నెంబర్ 1, నెహెమ్యా దేవునిపై ఆధారపడినవాడు. మన జీవితంలో డబ్బు ఉన్నా, జ్ఞానం ఉన్నా, బలం ఉన్నా, జనబలం, ధనబలం, కులబలం, కండబలం, అండబలం, ఎన్ని బలాలున్నా దేవుని బలం మీద మనం ఆధారపడాలి. దేవుని బలం మీద ఆధారపడకుండా స్వశక్తి మీద ఆధారపడ్డాడు. రాజభవనంలో పెరిగిన మోషే గొర్రెలు కాసుకునేవాడిగా 40 సంవత్సరాలు మిగిలిపోయాడు. దేవుని మీద ఆధారపడిన నెహెమ్యా గిన్నెను అందించేవాడు. ఆ దేశానికి గవర్నర్గా మార్చబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, మన బలం మీద ఆధారపడదామా, దేవుని మీద ఆధారపడదామా? రైట్. రెండవది, నెహెమ్యా వినిన వార్తను విజ్ఞాపనగా మార్చాడు. దీని గురించి ఇంకెక్కువ చెప్పను. మన చెవులతో ఏదైనా ఒక వార్త వింటే అది దుర్వార్త అయినా, చెడ్డ వార్త అయినా, భయాన్ని పుట్టించే వార్త అయినా వినిన వార్తను విజ్ఞాపనగా మనం మార్చుదుంగాక. మూడవది ప్రార్థనతో ప్రారంభించాడు. ఒకసారి ఇక నా వైపు చూడండి. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 13 అధ్యాయాల అద్భుతమైన గ్రంథం. ఈ నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం ప్రార్థన. అంటే నెహెమ్యా గ్రంథం ప్రార్థనతో ప్రారంభించబడింది. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం ముగింపు కూడా ప్రార్థనతో ముగించబడింది. ఒక్క మాటలో చెప్పాలంటే నెహెమ్యా గ్రంథం ప్రార్థనతో ప్రారంభించబడింది, అదే ప్రార్థనతో ముగించబడింది. దైవజనమా, యేసయ్య పిల్లలైన మన జీవితం కూడా ప్రతి దినం ప్రార్థనతో ప్రారంభించాలి, అదే ప్రార్థనతో ముగించాలి. మొదటి అధ్యాయంలో ప్రార్థన, 2వ అధ్యాయంలో జవాబు. మొదటి అధ్యాయంలో ప్రార్థన 12 అధ్యాయాల్లో దేవుడు జవాబు ఇచ్చాడు. నువ్వు చేసే చిన్న ప్రార్థన, నేను చేసే చిన్న ప్రార్థన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేస్తాడు దేవుడు. విచిత్రం చూడండి. గోడ కట్టక మునుపు, రాజుతో మాట్లాడక మునుపు నెహెమ్యా ఎవరితో మాట్లాడాడు? రారాజైన దేవునితో మాట్లాడాడు. అంటే తన జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభించాడు. నీ జీవితంలో ఏ పని అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, ఆ దినమైనా ప్రార్థనతో ప్రారంభించు. ప్రార్థనతో ప్రారంభించబడినది విజయంతో ముగించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏ పని నీ చేతులతో ప్రారంభించావో
100% సక్సెస్ఫుల్గా నువ్వు ఫినిష్ చేయటానికి దేవుని కరుణా హస్తం మనకు తోడుగా ఉండునుగాక. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, చూడండి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 3-4 వచనాలు నాతో కలిసి చెప్పండి. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 2వ వచనం చూద్దాం ఒకసారి. 2వ వచనం చదవండి. ఇక్కడ చెప్పండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇక నా వైపు చూడండి. ఇది అంతియొకయ సంఘంలో రాయబడినటువంటి సంఘటన. అంతియొకయ సంఘంలో ప్రవక్తలు, అనేక మంది బోధకులు, శిష్యులుండి ఉపవాసంతో ప్రార్థిస్తున్నారట. ఏ ప్రార్థనతో? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సంఘంలో పరిశుద్ధాత్మ స్వరం వినబడుతుంది. ఏమని? బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి. ఏ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయో ఆ సంఘంలో మానవ స్వరం కాదు, పరిశుద్ధాత్మ స్వరం వినబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమెన్. ఏ సంఘంలో సేవకురాలు, సేవకులు ఉపవసించి ప్రార్థించే వాళ్ళుగా ఉంటారో, ఉపవాస ప్రార్థన జరిగే చోట పరిశుద్ధాత్మ స్వరం వినబడ చేయబడుతుంది. జీవితంలో నీవేదైనా నిర్ణయం తీసుకోవాలి. క్రాస్ రోడ్ దగ్గర నిలవబడ్డావు, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా నీకు ఆలోచన రావట్లేదు. అమెరికా వెళ్ళాలా, ఆస్ట్రేలియా వెళ్ళాలా, ఇక్కడే స్థిరపడాలా, ఈ ఉద్యోగానికి వెళ్ళాలా, ఆ ఉద్యోగానికి వెళ్ళాలా, ఆ వ్యాపారం చేయాలా, ఈ వ్యాపారం చేయాలా, క్రాస్ రోడ్లో నిలవబడితే డెసిషన్ తీసుకోవటానికి కన్ఫ్యూషన్గా ఉంది. ఉపవసించు, ప్రార్థన చేయి. మెల్లనైన పరిశుద్ధాత్మ స్వరం ద్వారా నీతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇదే త్రోవ, ఇదిగో ఇదే త్రోవ, ఈ త్రోవలో నువ్వు బయలుదేరి వెళ్ళు, నువ్వు విజేతగా నిలవబడతావని ఆ మెల్లనైన స్వరం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇవ్వటం ప్రారంభిస్తాడు. రైట్. పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి అని చెప్తే, ఎస్ వీళ్ళని సేవకు పిలిచాడు కదా, మిషనరీలుగా పిలిచాడు కదా, వీళ్ళని పంపించేసేద్దాం అని వెంటనే పంపించలేదు. ఎగైన్ ఏం చేశారు? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బర్నబా సౌలు తల మీద చేతులుంచి వాళ్ళు ప్రార్థన చేశారట. నేను మిమ్మల్ని అడుగుతా, సౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి అనే స్వరం ఎప్పుడు వినబడింది? ఉపవసించి, అంటే ఆల్రెడీ ఉపవాసం ఉన్నారు కదా, ఎగైన్ మరలా ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉంటున్నారు. అపోస్తుడైన పౌలు వారు ఉపవాసంతో తన పరిచర్య ప్రారంభించాడు గనుక భూలోకాన్ని తలకిందులు చేసి అపోస్తులుడిగా మార్చబడ్డాడు. నేను అడుగుతా, పౌలా నీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి? నీ మినిస్ట్రీ సక్సెస్ఫుల్గా సాగటానికి కారణం ఏంటి? అడుగుపెట్టిన ప్రతి చోట దయ్యాలు పారిపోతున్నాయే, అడుగుపెట్టిన ప్రతి చోట పశ్చాత్తాప్తులు రొమ్ము కొట్టుకుంటూ ప్రజలు ఏడుస్తున్నారే, గ్రామ గ్రామాలను కదిలించావే, పట్టణ పట్టణాలను కదిలించావే, రాష్ట్ర రాష్ట్రాలను కదిలించావే, దేశ దేశాలను కదిలించావే, ఖండాలను కదిలించావే. నీవు కదిలించడానికి కలిగిన కారణం ఏంటి? ఒకటే మాట, మా పరిచర్య ఉపవాస ప్రార్థనతో ప్రారంభించేము గనుక ఖండాలు కదిలించే శక్తిగా దేవుడు మమ్మను మార్చాడు. ఇప్పుడు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు తన మినిస్ట్రీ, తన పరిచర్య వెంటనే ప్రారంభించాడా? మొదట 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడా? చెప్పాలి. మొదట 40 రోజులు ఉపవాసం ఉండి ఆ తర్వాత తను ప్రారంభించాడు. మనం విన్నాం, ఆత్మబలంతో ప్రారంభించే పరిచర్యలు అంతము వరకు నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దైవజన్మ నా వైపు చూడండి. ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించు, విజయంతో ముగించబడటానికి దేవుడే మన పట్ల కృప చూపిస్తాడు. అయితే ఈ సెషన్లో మన ప్రార్థన ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధికి ధూపంలాగా చేరుతుంది? 4 విషయాలు టకటకమని చెప్తాను. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి మీ బైబిల్ తెరవండి, నాతో కలిసి చదవండి. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా.
నీ చెవియొగ్గి నేత్రములు తెరిచి నీ సన్నిధిన దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. మరొకసారి 5వ వచనం ప్రారంభం ఏమంటాడు? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి నిబంధనను స్థిరపరచువాడా. నా వైపు చూడండి. నెహెమ్యా ప్రార్థన ఎలా ప్రారంభించాడంటే ఆరాధనతో ప్రారంభించాడు. ఆమేన్ చెప్పండి సార్. దేంతో ప్రారంభించాడు? ప్రార్థనలో మోకరించి వెంటనే ఆశీర్వదించు నాయన, నా కొడుకుని ఆశీర్వదించు ప్రభా, నా మనవరాలను ఆశీర్వదించు నాయన, నా కోడలను ఆశీర్వదించు ప్రభా, మా బతికున్న తాతను ఆశీర్వదించు నాయన అని దించని వెంటనే మోకరించడంతో దించనలా. తన ప్రార్థన ఎలా ప్రారంభించాడంటే దేవుని గొప్పతనాన్ని చాటిస్తూ ఆరాధనతో తన ప్రార్థన ప్రారంభించాడు. బిడ్డలారా, ఎప్పుడు ప్రార్థనలో మోకరించిన ప్రార్థనకు ముందు దేవుని మనసారా ఆరాధించు. ఆ దేవుడు ఎట్టివారో నోటితో ఒప్పుకో. ఆ దేవుని గుణగణాలు ఎలాంటివో నోటితో పదే ఉచ్చరించు. ఆ దేవుని గొప్పతనాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఆ దేవుడు ఎట్టివాడో ఆరాధిస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుడు ఎట్టివాడో ఆ గ్రహింపు నీకు వచ్చిన తర్వాత నీ గుండెల్లో నుండి ఒక తెలియని విశ్వాసం బయలుదేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎవరి ప్రార్థన చేస్తాడు? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయినా అంటే భయంకరుడు అంటే మీరు సడన్గా అంటే దేవుడు మన దేవుడు భయంకరుడు అంటే 12 తలకాయలు ఉంటాయేమో, 24 చేతులు ఉంటాయేమో, ఈ చేతిలో కొట్టలి, ఆ చేతిలో కొడవలి, ఈ చేతిలో ఈట తీసుకొని రారా పొడి చేస్తా అన్నట్లుంటాడేమో అని అనుకునేరు గాక ఆయన రూపం భయంకరం కాదు, ఆయన జరిగించే కార్యాలు భీకర కార్యాలు, శూర కార్యాలు. ఇది జరుగునా అని మనిషి ఊహకు కూడా రాని ఊహాతీతమైన కార్యాలు ఆయన జరిగించేవాడు గనుక ఆయన భయంకరుడగు దేవుడు. ఎదగా చెప్దాం ఆమేన్. మీలో ఎవరికైనా దేవుని రూపం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏమి లేదు, అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ఎట్లా ఉంటారో మన దేవుడు కూడా అలాగే ఉంటాడు. ఎందుకు? ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపము చెప్పున దేవుడు నరుని చేశాడు. మన పోలికేదో మన దేవుని పోలిక కూడా అదే. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? భయంకరమైన కార్యాలు, భీకర కార్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. మోషే ఎర్ర సముద్రం దగ్గర నిలవబడ్డాడు. ఆయన ఉంటారు ఎవరో ఒకళ్ళు, సార్ ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయాలంటే ఎన్ని మోటార్లు తీసుకొచ్చి ఇంజన్లు ఆడిస్తే నీళ్లు ఖాళీ అయిపోతాయి సార్, ఎన్ని బకెట్లు తీసుకురావాలి సార్, మనం ఏం చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేలుతుంది అంటే దేవుడు అంటాడు, ఏమి లేదు మోషే, నీ చేతిలో కర్ర ఉంది కదా, చాప్ అన్నాడు. చాప్ ఏం చేయమంటావయ్యా, నువ్వు చాప్ అంతే. బలమైన గాలి వీచింది, ఉన్నపాటున ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. నేనంట మనం విని చాలాసార్లు విన్నాంలే అన్నట్లుగా అనిపించవచ్చు, కానీ నేను అనుకుంటా ఆ 2 పాయలు అలా చేల్చబట్టం ఇశ్రాయేలీయులు చూసి గడ బాబోయ్, ఈ దేవుడు మామూలు దేవుడు కాదు, భయంకర కార్యాలు చేసే దేవుడు. పెద్దగా చెప్దాం, భయంకరమైన కార్యాలు చేసే దేవుడు. కని విని ఎరుగని నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో మీ జీవితంలో కూడా కని విని ఎరుగని ఓ వింతైన అద్భుత కార్యం దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక, మీ పిల్లల జీవితాల్లో జరిగించునుగాక, మీ ఉద్యోగ స్థలాల్లో జరిగించునుగాక, మీ పిల్లల వివాహ విషయాల్లో దేవుడు జరిగించునుగాక, వారి భవిష్యత్తు విషయంలో దేవుడు కార్యం చేయునుగాక. ఓ భీకరమైన కార్యం మన ఒక్కొక్కరి కుటుంబాల్లో దయగల దేవుడు జరిగించునుగాక. అలా జరిగించాలంటే చెప్పండి, మన ప్రార్థన దేనితో ప్రారంభించాలి? మన ప్రార్థనలో ఎప్పుడు ఆరాధన ఉండాలి, దేవుని స్తుతించాలి, దేవుని గొప్పతనాన్ని కొనియాడాలి. ఆయన ఎట్టివాడో, ఆయన ఎంత మహోన్నతుడో కొనియాడుతూ ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు నెహెమ్యా వెంటనే పాయింట్కి వచ్చాడా, ఆరాధనకు వచ్చాడా? అయ్యా యెరూషలేములో గుమ్మాలు గాలిపోయినాయట, పితరుల సమాధులు ఉన్న పట్టణం పాడైపోయిందట, ప్రాకారాలు పడిపోయాయట, ఆ ప్రాకారాలు కట్టేయ్యా అని వెంటనే అంశం ప్రారంభించాడా, ముందు ఆరాధించాడా? ఇప్పుడు ఒక మాట సార్, మీరు రెగ్యులర్గా వెళ్ళే కిరాణా షాప్ ఉంది, రెగ్యులర్గా 10 సంవత్సరాలు బట్టి రెగ్యులర్గా వెళ్తున్నారు. ఆ రెగ్యులర్గా వెళ్ళే కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు వెంటనే
సోప్ వేయండి, పేస్ట్ వేయండి అని అంటారా? ఆయన చూడటంతో సేటో బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని అడుగుతారా? మీరు అడిగేటట్లేరు తల్లి. చెప్పండి, మొట్టమొదటి ఏం చేస్తాం చెప్పండి? తెలిసిన వాళ్ళు అయితే సేటో బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని సంభాషణ తర్వాత అంశానికి వస్తాం. ఇప్పుడు దేవుడు మనకు 10 సంవత్సరాల నుంచి పరిచయిస్తాడా, చాలా సంవత్సరాలు బట్టి పరిచయిస్తాడా? మరి పరిచయం లేని వ్యక్తిలాగా వెంటనే మోకరించి ఆశీర్వదించని ఎందుకు ప్రార్థన చేస్తావు? నీ ప్రార్థన ఆరాధనతో, స్తుతులతో ప్రారంభిస్తే ఆ స్తుతి నీ స్థితిగతులను మార్చటం ప్రారంభిస్తుంది. నమ్ముతారు ఈ మాట? ఆ స్తుతి నీ స్థితిగతులను మార్చటం ప్రారంభిస్తుంది. యెషయా గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున మీరు ఇలాగందరూ పెద్దగా, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారేను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించుచున్నావు. నాకు స్వరమెత్తి చెప్పండి, నెహెమ్యా అనే పేరుకున్న అర్థం ఏంటి? యెహోవా వలన ఆదరించబడినవాడు. యెహోవా వలన నెహెమ్యా ఆదరించబడటానికి కారణం ఏంటో తెలుసా? నెహెమ్యా దేవునిని స్తుతించేవాడు. చెప్పండి చెప్పండి, దేవుని స్తుతించేవాడు కనుక ఏమంటాడు? నేను నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించుచున్నావు. సంగమా, ఒకటి నేర్చుకోండి, ఎల్లప్పుడూ నీ నోట కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. కూర్చున్నా లేచిన స్తోత్రం యేసయ్యా, నాకు ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రం యేసయ్యా, నిజదేవుని ఆరాధించని ఈ ప్రాంతాల్లో నా మీద దృష్టి నిలిపేవయ్యా, నా కులస్తుల్లో ఎవరికీ రక్షణ భాగ్యం లేదయ్యా, నా బంధువుల్లో ఎవరికీ నువ్వు దొరకలేదయ్యా, అలాంటి నా మీద నువ్వు మనసు పెట్టి నన్ను కోరుకున్నావయ్యా, నన్ను నీ దానిగా చేసుకున్నావా అయ్యా, నాకు ఇచ్చిన ఈ రక్షణ కొరకు నీకు స్తోత్రం, నీ ప్రాణత్యాగం ద్వారా రక్షణను భిక్షగా నాకు ప్రసాదించినందుకు స్తోత్రమయ్యా, ఇంతకు మించిన భాగ్యం ఏముందయ్యా అని కూర్చున్నా లేచినా ఎప్పుడు మన నోట దేవుని స్తుతి ఆరాధన ఉండునుగాక. అందుకని అంటాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచనమే ఉచ్చరించండి. ఎప్పుడు మన నోటి మీద స్తుతి స్తుతి. చెప్పండి ఒకసారి. వినపడలేదు, నాకు వినపడలేదమ్మా. అట్లాగని బస్సులో కూర్చొని పెద్దగా ఇట్లా అనేరు కాక, దానికి ఒక ఉంటుంది కదా లోపల అంతరంగంలో. అవకాశం దొరికినప్పుడు గదిలో ఒంటరిగా ఉన్నాం అనుకో, అప్పుడు బాక్సులు అది హృదయమార ప్రభుని స్తుతించాం. ఆ స్తుతి మనకి ఎట్లా ట్యూన్ అవ్వాలో చెప్తాను. ఒకప్పుడు తల్లులు ఈ వాషింగ్ మెషిన్లు రాకమునుపు బట్టలు ఉతికేవాళ్ళు. అమ్మ ఉతికేవాళ్ళ లేదా? ఎప్పుడు వాషింగ్ మెషిన్లు రాకమునుపు బట్టలు ఉతికేవాళ్ళు. బట్టలు ఉతికేటప్పుడు బట్టను బండకు బాదేటప్పుడు ఒక శబ్దం చేస్తారు. ఏ శబ్దం చెప్పండి? మీరు ఆగండి అమ్మా. అరే మీకెట తెలిసిందన్నా అంటే ఇంట్లో బట్టలు ఉతికే బ్యాచే తప్పదు, మరి హైదరాబాద్లో అంతే తప్పదు, అడ్జస్ట్ అయిపోవాలా. అది సరే చూడండి, బట్టలు ఉతికేటప్పుడు ఒక శబ్దం చేస్తారు. చెప్పండి. యేసయ్య పిల్లలు ఆ శబ్దం చేయకూడదు. బట్టలు ఉతికేటప్పుడు కూడా స్తుతి స్తుతి. ఊరుకోండన్నా మీ పిచ్చి కాకపోతే అని అంటారా? సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న దేవుని శక్తి అయ్యున్నది. ఇది దేవుని శక్తి. అరే ఆడేంట్రా కూర్చున్నా లేచిన స్తుతి స్తుతి అంటాడు. అది స్తుతో స్తుతో అర్థం కాదురా. పద్దాకలు ఏమిరా స్తుతి స్తుతి అంటాడు. వాడికి అది వెర్రితనమేమో. అదే నీకు దేవుని శక్తి అయ్యింది. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఆమేన్. సో ప్రార్థన ఎప్పుడు ఎలా ప్రారంభించాలి? ఆరాధనతో ప్రారంభించాలి. ఆరాధనతో ప్రారంభించి దేనితో కొనసాగించాలో చూడండి. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చెప్తాడు. తమ్ముడు ఒకసారి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. 1వ అధ్యాయం 6-7 వచనాలు. రైట్, నాతో కలిసి. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిన దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను
పాపము చేసి ఉన్నాము. ఆరాధనతో ప్రారంభించి పశ్చాత్తాపపు ఒప్పుకోలుతో ప్రార్థన కొనసాగిస్తున్నాడు. విన్నారా? తను దేవుని సన్నిధిలో ఏ అంశం కొరకు ప్రార్థన చేయబోతున్నారో ఆ అంశం కొరకు ప్రార్థన చేయక మునుపు ఆరాధించాడు. ఆరాధించిన తర్వాత పాపపు ఒప్పుకోలు ఏవని? అయ్యా, మా పితరులు ఉన్నారే, మా పితరులు ఈ బబులోను చెరకు ఎందుకు వచ్చారంటే వాళ్ళు చేసిన పాపమయ్యా. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన పాటలో ఆ మొదటి చరణం ఏంటంటే, అతిక్రమములు జరిగించి అణచబడిరే మా పితరులు. దేశం కాని దేశానికి అమ్మబడ్డారు. అతిక్రమం చేసి మా పితరులు దేశాలకు అమ్మబడ్డారయ్యా. అతిక్రమం చేయటాన్ని బట్టే మేము ఇట్లా దాసులుగా అయిపోయామయ్యా. ఇంటివారు పాపం చేశారయ్యా, నేను పాపం చేశానయ్యా. ఈ పాపపు శిక్షను బట్టే ఈరోజు ఈ పరిస్థితి అనుభవిస్తున్నావయ్యా అని వారి పూర్వీకులు చేసిన పాపం, తన ఇంటివారు చేసిన పాపం, తాను చేసిన పొరపాట్లు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. దైవజనమా, క్రైస్తవ జీవితానికి ఎప్పుడు ప్రార్థనలో పశ్చాత్తాపపు ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైనది. నా వైపు చూడండి. పశ్చాత్తాపపు ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఒకసారి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వారు చెప్పిన వాక్యం ఒకసారి విన్నాను. అది ఇండోనేషియానో మలేషియానో, మొత్తానికి ఆ రెండు దేశాల్లో ఏదో ఓ సేవకుడు చాలా సంవత్సరాలు అక్కడికి వెళ్ళి కష్టపడి సేవ చేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా ప్రజలు మారట్లా. ఒకరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నాడట. దేవా, ఇన్ని సంవత్సరాలు కష్టపడి సేవ చేస్తున్నా, ఒక్కడు కూడా మారట్లేదు. కాటిని హృదయాలతో నిండుకున్నారు. ఈ ప్రజలు ప్రార్థన, ఈ ప్రజలు నీ తట్టు తిరగాలంటే ఇంకా నేనేం చేయాలయ్యా? నేను చేయాల్సినంత సేవ చేయలేకపోతున్నానా? ఏంటి ప్రభు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ప్రభు అంటాడట, సేవకుడా, ఇదిగో ఈ గడ్డలో బ్రతుకుతున్న ప్రజలు కొంతమంది సేవకులను నిర్దాక్షిణ్యంగా చంపి వాళ్ళ ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు, వాళ్ళ రక్తాన్ని త్రాగారు. వాళ్ళ రక్తాపరాధం ఈ దేశం మీద నిలిచింది. వాళ్ళ పాపదోషం నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఆటంకంగా ఉంది. ప్రభా, చంపింది ఎప్పుడో కదయ్యా, పాపం చేసింది వాళ్ళు కదయ్యా, పాపదోషం చేసింది వాళ్ళు కదయ్యా, మరి నేనేం చేయాలి? వాళ్ళు చేసిన పాపము నిమిత్తమై నువ్వు క్షమాపణ కోరుకుంటూ వాళ్ళ విషయమై పశ్చాత్తాపడి నువ్వు దేవుని దగ్గర ఏడు. తెలిసి తెలియక ఇట్లా తప్పు చేశారయ్యా, నా దేశస్తులను క్షమించు. తెలిసి తెలిసే పొరపాటు చేశారయ్యా, వాళ్ళు చేసిన అపరాధాన్ని నా అపరాధంగా ఎంచయ్యా అని వాళ్ళ కొరకు క్షమాపణ కొరకు పశ్చాత్తాపపు ఒప్పుకోలుతో నువ్వు ప్రార్థన చేయి. ఆ తర్వాత నీ ప్రార్థన అంగీకరించబడుతుంది, నీ సేవ నేను అంగీకరిస్తానన్నాడట. వెనువెంటనే దేవుని సన్నిధిలో సాష్టాంగపడి, అయ్యా, ఈ దేశపు పూర్వీకులు దైవ సేవకులను చంపారటయ్యా, ఈ గడ్డ వాళ్ళ రక్తాన్ని త్రాగిందటయ్యా, అపరాధం చేసిన వాళ్ళను క్షమించయ్యా, ఈ దేశం మీద ఉన్న దోష శిక్ష అపరాధాన్ని క్షమించయ్యని కొన్ని రోజుల పాటు వాళ్ళ పాపాన్ని తన పాపంగా ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేశాడట. అలా పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసిన ఆ తర్వాత సేవ ప్రారంభించాడట. వేల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పే గొప్ప దైవజనుడిగా దైవజనుడు మార్చబడ్డాడట. విన్నారా? అంటే గతంలో ఆ ప్రార్థన ఎందుకు అంగీకరించబడలేదు? సమాధానం చెప్పండి. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా చెల్లి, నా వైపు చూడు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఆటంకపరుస్తుంది. దేవుని సన్నిధికి నీ విజ్ఞాపన చేరకుండా ఆటంకంగా నిలవబడింది. ఒకవేళ నీ యవ్వన బిడ్డలు చేసిన పాపమేమో, నీకు తెలియకుండా నీ ఇంటి యజమానుడు చేసిన తప్పు ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఆటంకంగా నిలిచిందేమో. అయ్యా, దేవుడు మీకు ఇచ్చిన యవ్వన బిడ్డలు వాళ్ళు చదువుకునే చోట తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేయటాన్ని బట్టి ఆ పాపమే దేవునికి అడ్డుగా ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఆటంకంగా నిలిచిందేమో. అలాగని ఎవరో పాపం చేశారని వాళ్ళ మీద వేయటమే కాదు, ఒకవేళ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవే ఆ అపరాధివేమో, నీవే ఆ దోషివేమో, నీ బలహీనతే, నీ బుద్ధిహీనతే, నీ అపవిత్రతే, దేవునికి ఆయాసకరంగా బ్రతికిన నీ చీకటి జీవితమే, తల్లిదండ్రులు అంత ఏడ్చిన, ఉపవసించిన, రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రలాపించిన ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఏ పాపం అడ్డుబండగా నిలిచిందో, సంగమా, ఉపవాస ప్రార్థనలకు వచ్చిన ఈ దినాన రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడ్చుదుంగాక. ఓ దైవజనుడి పేరు చెప్తాను, నాకు చెప్పండి. ఆయన పేరు
హడ్సన్ టైలర్. చెప్పండి పెద్దగా. హడ్సన్ టైలర్ అనే గొప్ప దైవ సేవకుడు చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. ఆల్మోస్ట్ 51 సంవత్సరాలు చైనా దేశంలో సేవ చేశాడు. అంటారు చైనా దేశానికి వెళ్ళిన మొట్టమొదటి మిషనరీ హడ్సన్ టైలర్ అని. అవునో కాదో నాకు అంత ఖచ్చితంగా తెలియదు, కానీ ఎక్కువ మంది బైబిల్ పండితులు దీన్ని నమ్ముతారు. హడ్సన్ టైలర్ 51 సంవత్సరాలు చైనా దేశంలో తన కుటుంబంతో కలిసి సేవ చేశారు. తన భార్య అనారోగ్యానికి గురైంది. ప్రభు తన సన్నిధికి తన భార్యను తీసుకుని వెళ్ళబోతున్నారు అని భార్యకి తెలిసింది, సేవకుడికి తెలిసింది. ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్న ఆ క్షణంలో ఈ దైవజనుడు తన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే దినాలు వచ్చాయి, ఏం కంగారు పడుకో, ఇక్కడ మనం విడిచిపెట్టి నువ్వు నన్ను మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళినా తప్పకుండా మనం పరలోకంలో కలుసుకుంటాం. ఆమేనండి. పరలోకంలో తప్పకుండా కలుసుకుంటాం, పరలోకంలో నీ ముఖం చూస్తాను, నన్ను నువ్వు చూస్తావు. కానీ ఒక మాట, నా ఈ ఆశ తీరునట్లుగా ఒకవేళ నీలో ఏవైనా బలహీనతలు ఉన్నాయేమో, నీ ఆత్మ పరలోకానికి చేరకుండా ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయో ఒప్పుకొని విడిచిపెట్టు, దేవుని కనికరం దిగి వస్తుంది. భార్య చనిపోయి ఆఖరి క్షణాలు సార్ అవి. నా వైపు చూడండి, భార్య చనిపోయి ఆఖరి క్షణాలు. ఇంకో రోజు గడిస్తేనో 2 రోజులు గడిస్తేనో భార్య ప్రాణం విడిచే ఆఖరి క్షణాలు. భార్యని చూసి అంటాడట, మనం పరలోకంలో కలుసుకోవాలి, పరలోకంలో కూడా కలిసి పాలి భాగస్తులుగా మనం ఉండాలి. నీ ఆత్మ పరలోకానికి చేరకుండా ఏవైనా బలహీనతలు ఉన్నాయేమో ఒప్పుకో, పశ్చాత్తాపడితే పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతావు అని ఆ దైవజనుడు చెప్తే, ఆ భార్య భర్తను చూసి చిరునవ్వు నవ్వుతూ ఇలా అందట, అయ్యా, సూర్యుని కాంతి భూమి మీద పడకుండా మేఘాలు అడ్డుకుంటాయే, ఆ మేఘాలంత పల్చటి పాపం కూడా నాకు నా దేవుని దూరం చేయలేదయ్యా. పవిత్రంగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని కృప ఏ బలహీనత లేదయ్యా. నేను చెప్పగలను, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరవగలుగుతానన్న ధైర్యం నాకుందయ్యా. భార్యను అలా దగ్గరికి తీసుకున్నారట. ఆ తల్లి అలా ప్రాణం విడిచింది. చూసారా, చనిపోయి ఆఖరి క్షణాల్లో ఉన్న భార్యతో భర్త మాట్లాడిన మాట ఏంటి? శుద్ధీకరించుకో, ఏవైనా లోపాలు ఉన్నాయేమో తొలగించుకో. దైవజన్మ, 21 దినాలు ఉపవాస ప్రార్థనలో, ఇది ఆర్భాటం కోసం చెప్పేది కాదు, 100 కొలది ప్రజలు ఉపవసించి మన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు. అనేక మంది సేవకులు ఉపవసించి మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీ కొరకు ఏ విషయం నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో అడిగిన ప్రతిదీ ఈ ఏడాది మీరు పొందుకొందురుగాక. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. అయితే మేము చేస్తున్న ప్రార్థన, సంఘమంతా చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే, ఏ పాపం దేవునికి మీకు అడ్డుగా ఉందో ఈరోజే దాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టుదుగాక. కొన్ని అనుకుంటాం, చిన్న చిన్నయే కదండి. మీకు తెలుసా, ఆ కొంచెమే, ఆ చిన్న నిప్పు అడివంతటిని తగలబెట్టినట్లుగా, చిన్న నిప్పు అడవిని తగలబెట్టినట్లుగా చిన్న బలహీనతలే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఆటంకంగా ఉంటాయి. ఎలాగో ఒక మాట చెప్తాను. మన సేవ ప్రారంభ దినాల్లో ఒక ఆటో మనకుండేది, బ్లాక్ ఆటో. ఆ ఆటో అంటే భలే ఇష్టం నాకు. ఆ ఆటో మీదే ఎంత సేవ చేసామంటే అంత సేవ చేసాం. ఆ ఆటో డ్రైవ్ చేసిన డ్రైవర్ ఎవరో తెలుసా? ద గ్రేట్ నేనే డ్రైవ్ చేశా. ఆ ఆటో డ్రైవ్ చేస్తా సోరారం, షాపూర్, జీడిమెట్ల, చింతల్, దేవుని కృప ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ వచ్చాం. ఒకరోజు సోరారం ప్రార్థనకు వచ్చాం. రాత్రి 11 అయిపోయింది. 11:30 ప్రాంతంలోకి తిరిగి వెళ్దామని చెప్పి అలా బయలుదేరి ఆటో మీద వెళ్తా ఉన్నాం. అదేమి చిత్రమో తెలీదు, సాయిబాబా నగర్ చౌరస్తా, ఈ చౌరస్తా ఉంది చూసారా, అక్కడికి వచ్చేసరికి ఆటో ఆగిపోయింది. నాకు తెలిసిన ప్రయత్నాలు ఏదో చేశా, ఆటో స్టార్ట్ కాల. నేను దైవజనరాలు మేమిద్దరమే ఉన్నాం. రాత్రి 11:30 అవుతుంది. అప్పుడు ఎవరికైనా ఫోన్ చేద్దామంటే అప్పుడు ఫోన్లు లేవు. తమ్ముడా సుమన్, కొంచెం నీ బండి వేసుకొనిరా అని ఫోన్ చేయడానికి ఫోను లేదు, సుమను లేడు. అప్పుడు నా మాట అర్థమైందా? ఫోను లేదు, సుమను లేరు. ఎవరికైనా ఫోన్ చేయడానికి తమ్ముడు అంటే ఆ రోజు ఫోన్ అందుబాటులో లేదు. రాత్రి 11:30 అవుతుంది. ఏం చేయాలి? అలాగని ఆటో అక్కడ సాయిబాబా నగర్ దగ్గర వదిలి పెడదామంటే జరిగేది ఏంటో తెలుసా? ఆటోగానే ఉంటుంది, తెల్లారి చూస్తే ఇంజిన్ ఉండదు. అంటే చేయాల్సిన మర్యాద అంతా చేస్తారు. ఆటోగానే ఉంటుంది, టైర్లు ఉండవు, మాయమైపోతాయి.
అమ్మో ఆటో ఎట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతాం, 30,000 రూపాయలు పెట్టి కొన్నాం అని చెప్పి సాయిబాబా నగర్ చౌరస్తా నుండి జీడిమెట్ల పెట్రోల్ బంక్ బస్ స్టాండ్ జీడిమెట్ల బస్ డిపో ఎదురుగా పెట్రోల్ బంక్ కొంచెం చూసారా, అక్కడ దాకా నెట్టుకుంటా వెళ్తూ ఉన్నాను. నెట్టుకుంటా వెళ్ళేటప్పుడు అండి నాకు అప్పుడు అనిపించింది, బండి తోలేటప్పుడు సరదాగా ఉంటుంది కానీ బుల్లెట్ తోలేటప్పుడు సరదాగా ఉంటుంది కానీ బుల్లెట్కు అడవిలో పంచర్ పడితే ఉంటుందండి. తిట్టిన తిట్టు నువ్వు తిట్టుకోకుండా, అరే నీకెందుకురా బుల్లెట్, ఇదే పడాయి అంటే ఎందుకురా నీకు బుల్లెట్, మామూలు బండి తీసుకుంటే పోయారు కదా, నీకు బుల్లెట్ అంట, ఆమ్లెట్ వేసుకునే శక్తి కూడా లేదు కానీ బుల్లెట్ అంట, అసలు ఎన్ని తిట్టుకుంటామో. ఆ రాత్రిపూట ఆటో నెట్టేటప్పుడు అండి పగటిపూటే ఆకాశంలో సొక్కలు కనపడ్డాయి. ఏం చేయాలో అర్థం కాల. ఓపిక తెచ్చుకొని అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఏమీ చేయలేం, ఆటో వదిలేద్దాం, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని చెప్పి ఏదో అనుకుంటాం. నేను అప్పట్లో ఇంత ఫ్రీక్వెంట్గా ఆటోలు బస్సులు తిరిగేవి కాదు. అమ్మో ఆటో వదిలిపెడితే ఇంకేమైనా ఉందో, 30,000 రూపాయలు. అప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా, దేవా నాకు కొంచెం ఇంజన్ల మీద అవగాహన ఉంది, ఎందుకంటే నేను పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను, హైదరాబాద్లో కూడా ఇంజనీరింగ్ చదివాను మెకానికల్ మీద. నాకు ఇంజిన్స్ మీద కొంచెం అవగాహన ఉంది, ఎంతో కొంత చదువుకున్నాను కదయ్యా, ఏమైనా నాకు ఏదన్నా ఉంటే ఒక చిన్న ఆలోచన ఇవ్వండి అయ్యా అని అక్కడ ఒక స్ట్రీట్ లైట్ ఉంటే అక్కడ బండి ఆపి చిన్న ప్రార్థన చేశాం. సడన్గా దేవుడు వెనక స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా, ఆ స్పార్క్ ప్లగ్ తీసి క్లీన్ చేయి అన్నట్లుగా లోపటి నుంచి ఒక ప్రేరేపణ. ఆటో వెనక్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి స్పార్క్ ప్లగ్ తీసాం. దాన్ని క్లీన్ చేయి అంటంతో నేను అనుకున్నాను ఆ స్పార్క్ ప్లగ్ మీద 1 కిలో మట్టి పడిందేమో, అందుకని ఇగ్నైట్ కాకుండా ఇది ఆటంకంగా ఉందేమోనని స్పార్క్ ప్లగ్ తీసా. కిలో మట్టి కాదు కదా, 1/2 కిలో మట్టి కూడా లేదు, 1/2 కిలో కాదు కదా, 100 గ్రాములు కాదు కదా, తులం మట్టి కూడా లేదు. కంటికి కనపడినంత చిన్న చిన్న నలుసులు ఉన్నాయి. లోపటి నుంచి ఆత్మదేవుడు దాన్ని శుభ్రం చేయి, శుభ్రం చేద్దామంటే బట్ట కూడా పట్టదు, అంత ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఆటోలో ఒక పేపర్ ఉంటే దాన్ని తీసి ఆ పేపర్తో ఇట్లన్నీ క్లీన్ చేసి ఇట్లా క్లీన్ చేసి ఆ తర్వాత స్పార్క్ ప్లగ్ పెట్టా. నేను మనసులో అనుకుంటున్నాను, నా భ్రమ కాకపోతే ఇది దేవుడు మాట్లాడిందా? ఎంత చిన్న నలుసు ఇంజిన్ ఆపేస్తుందా? ఆటో ఎంత ఉంటుంది చెప్పండి సార్? గాబ్రియల్ ఆటో ఎంత ఉంటుంది తెలుసు కదా, ఆటో నీకు ఆటో ఎంత ఉంటుంది? ఇంత పెద్ద ఆటోని కంటికి కనబడినంత నలుసు ఆపేస్తుంట. ఊరుకో, ఈ దేవుడు మాట్లాడాడో నాకు అనిపించిందో అని చెప్పి సరే ఏదైతే ఏమైందో మాట్లాడారు కదా అని ఆ స్పార్క్ ప్లగ్ క్లీన్ చేసి పెట్టేసామండి. కిక్రాడి దగ్గరికి వచ్చి కిక్కు కొట్టానో లేదో డుగ్ 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 అని స్టార్ట్ అయిపోయింది. విన్నారా? చిన్న నలుసు ఒక పెద్ద ఆటో నాపింది. తమ్ముడు, నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఆటంకంగా ఉన్నాయి అనేది నువ్వు గ్రహించు. ప్రార్థిస్తున్నావు, అమ్మానాన్నలు ప్రార్థిస్తున్నారు, దైవ సేవకులు ప్రార్థిస్తున్నారు, ఎంత ప్రార్థన జరుగుతున్నా ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా ఏ చిన్న బలహీనతలు ఆటంకంగా ఉన్నాయో, ఏ చిన్న అవిధేయతలు ఆటంకంగా ఉన్నాయో యేసు నామం పేరిట ఈ దినమే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరుదువుగాక. వాక్యం అంటుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతూ ఉన్నాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. నీ దేవుని కనికరం, నా దేవుని కనికరం ఒక్కొక్క బిడ్డ తల మీద దేవుడు కుమరించునుగాక. దేవుని కనికరము పొందిన ప్రజలుగా మందిరంలో నుంచి మనం బయలుదేరుదుముగాక. సుమి, ఆయన కనికరం మన మీదకి దిగి రావాలంటే ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టు. ఒప్పుకోవాలి. ఒప్పుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చేస్తానంటే కుదరదు. చాలాసార్లు చెప్పే కదా, మీరు బస్సులో ప్రయాణమే వెళ్తున్నారు, మీ కాలు పొరపాటున పక్కెంట వాళ్ళకి తగిలింది. మీ కాలు తగలటంతో పక్కెంట ఆయన మిమ్మల్ని ఎట్లా చూస్తాడు చెప్పండి? ఇంకోసారి దొక్కున ఆయన అన్నాడు చూస్తాడా? ఇంకోసారి తగిలిందంటే నేను తొక్కేస్తా జాగ్రత్త అన్నట్లు సీరియస్గా చూస్తాడు. ఆ సీరియస్గా చూసిన ఆయన వైపు చూసి సారీ సార్ అని అన్నారు అనుకోండి, అంత సీరియస్గా చూస్తా ఉన్న ఆయన మీరు సారీ అంటంతో ఓకే అసలు ముఖం చూడండి ఎట్లా మారిపోద్దాం, నవ్వుతా ఇట్స్ ఓకే అంటాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మరలా ఇంకోసారి దొక్కారు. ఆ తర్వాత చూస్తాడు, సార్ అది సూపులతో చంపుతారు అంటారు చూసారా, గుడ్లు ఉరివి పళ్ళు పట్టాపట్టమని కొరికి ఇంకో క్షణం ఆలస్యం అయితే హీరోషిమా నాగసాకి మీద
ఆటం బాంబు పడ్డట్లుగా పడిపోయేంత ప్రమాదం. వెంటనే రెండోసారి అంటారు, సారీ సార్ చూసుకోలేదు సార్ అని అంటారు. అప్పుడు ఏమంటాడు తెలుసా? సరే అది చూడండి, సరే ఈ ఒక్కసారి కాగి అన్నట్టు చూస్తాడు. మరలా బండి ముందుకెళ్ళిన తర్వాత మూడోసారి కూడా దొక్కావనుకో, ఆ తర్వాత సారీ చెప్పే టైం ఉండదు. పెట వాయించి వదిలిపెడతాడు. అంటే ఏదో పశ్చాత్తాపం అంటే ఇప్పుడు ఒప్పుకొని 2 రోజుల తర్వాత చేసేది కాదు. పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపానికి కొన్న గుణం ఏంటో తెలుసా? ఏ తప్పు, ఏ పాపం నిమిత్తం పశ్చాత్తాపడ్డావో ఆ పాపం నీ జీవితంలో మరెన్నడూ కనపడకూడదు. ఆ బలహీనత మరి అన్నడు నీలో కనపడకపోతే అదే నిజమైన పశ్చాత్తాపం. అలాంటి పశ్చాత్తాపం ఏ వ్యక్తిలో ఉన్నా దేవుని కనికరం వారి మీదకి దిగి రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నెహెమ్యా ఆరాధనతో ప్రార్థన ప్రారంభించాడు. దేనితో కొనసాగిస్తున్నాడు? పశ్చాత్తాపంతో కొనసాగిస్తూ ఈ పశ్చాత్తాపంతో పాటు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాడు. బిడ్డలారా, ప్రార్థనలో ఉన్న రహస్యం ఏంటంటే ప్రార్థించేటప్పుడు పదే వాగ్దానాలు ఉచ్చరిస్తూ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. నెహెమ్యా ప్రార్థన చేశాడా? చేశాడు. చూడండి అక్కడ. ఎస్, మొదటి అధ్యాయం 8-9 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. ఇది చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. నాతో కలిసి, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమనగా, మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే పెద్దగా, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల, పెద్దగా చెప్పాలి, నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును సమకూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా. ఆ చివరి మాట కొంచెం సాగదేయండి, బాగుంటుంది అది. నీవు అంటే దేవుడు ఏమి సెలవిచ్చాడు చెప్పండి? ఎవరికి సెలవిచ్చాడంట? మోషేతో అన్నాడంట. ఏమన్నాడట మోషేతో? ఇదిగో మోషే, ఇశ్రాయేలీలు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత నా ఎదుట పాపం చేస్తే ప్రపంచపు నలుదిక్కులకు వాళ్ళని చెదరగొడతా, చెదిరిపోతారు. చెదిరిపోయిన తర్వాత వారు పశ్చాత్తాప్తులై నా తట్టు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించడం, వాళ్ళు నడుచుకోవటం ప్రారంభిస్తే అక్కడ నుండి భూదిగంతాల వరకు వాళ్ళు చెదరగొట్టబడిన అక్కడ నుండి వాళ్ళ ప్రార్థనలు ఆలకించి మరలా వారి స్వదేశానికి నేను వాళ్ళను సమకూరుస్తాను అని ఎవరితో చెప్పాడు? పెద్దగా చెప్పాలి సార్, ఇంకోసారి చెప్పాలి. మోషే ఏ కాలానికి చెందినవాడు? మనకు ఎక్కడ కనపడతాడు? ఆదికాండంలో కనపడతాడా? నిర్గమకాండంలో కనపడతాడా? కదా, నిర్గమకాండంలో కనపడతాడు. నిర్గమకాండానికి నెహెమ్యా గ్రంథానికి ఎంత తేడా ఉందో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే గన్ షాట్గా పాత నిబంధనలో రాయబడిన చిట్ట చివరి పుస్తకం నెహెమ్యా గ్రంథం ఇంచుమించు. విన్నారు ఈ మాట? ఏం చెప్పింది చెప్పండి? పాత నిబంధనలో రాయబడిన చిట్ట చివరి పుస్తకం. అరే కొంచెం పెద్దగా చెప్పండి. చిట్ట చివరి రాయబడిన పుస్తకం నెహెమ్యా గ్రంథం. మోషే ఏ కాలానికి చెందినవాడు? నిర్గమకాండం బైబిల్ ప్రారంభంలో ఉంటుందా, మధ్యలో ఉంటుందా? అంటే బైబిల్ ప్రారంభంలో నిర్గమకాండంలో ఉన్న మోషేతో దేవుడు ప్రమాణం చేస్తే మోషేతో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ నెహెమ్యా ప్రవక్త ఎత్తి పట్టుకొని, అయ్యా భూదిగంతాల వరకు చెదిరిపోయిన ప్రార్థన చేస్తే సమకూరుస్తానన్నావు కదా, మమ్మల్ని సమకూర్చయ్యా. పాడైపోయిన పట్టణాన్ని బాగు చేస్తానని మోషేతో వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చయ్యని ఇక్కడ దైవజనుడైన నెహెమ్యా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాడు. ఎక్కడ మోషేతో చెప్పాడో జస్ట్ రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం వరకు ఇదే మాట అక్కడ ఉంటుంది. సో అదంతా చదివించే అంత సమయం ఉండదు. నా వైపు చూడండి. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు
నీ ప్రతి ప్రార్థనలో వాగ్దానాన్ని ఎత్తిపట్టు. ఆమేన్. వాగ్దానము, వాక్ ప్లస్ దానము. దేవుడు తన వాక్కును మనకు దానంగా ఇచ్చాడు. బైబిల్లో ఆల్మోస్ట్ 2000 వాగ్దానాలకు పైగా ఉన్నాయి. ప్రతి సందర్భంలో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే. కష్టార్జితం అంతా వడ్డీలకి పోతుందా? కష్టపడి సంపాదించేది నీవు, నీ కష్టార్జితం అంతా హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటున్నారా? నీ కష్టార్జితం అంతా వడ్డీ వ్యాపారస్తులకు అయిపోతూ ఉందా? కష్టపడి సంపాదించేది నీవు, నీ కష్టార్జితం అనుభవించేది ఎవరో అనుభవిస్తున్నారా? అలాంటి స్థితిలో ఈ వాగ్దానాన్ని పట్టుకో. అయ్యా, నువ్వు ఒక వాగ్దానం చేసావు కదా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే, ఆశీర్వదించడం కాదు తల్లి, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవిస్తావు అని వాగ్దానం చేసావు కదా. నా కష్టార్జితం అన్యాకాంతం అయిపోతుందయ్యా, సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా అయిపోతుందయ్యా. కష్టపడి సంపాదించేది నేను, నా కష్టార్జితం వడ్డీ వ్యాపారస్తులు, డైలీ ఫైనాన్స్ వాళ్ళు, హాస్పిటల్, వీటన్నిటికీ దారైపోతుందయ్యా. సిల్లి సంచిలో వేసుకున్న డబ్బు అయిపోతుందయ్యా. బాబు, నువ్వు వాగ్దానం చేసావు కదా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవిస్తావని, ఆ వాగ్దానం నెరవేర్చేయని పదే పదే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నీ కష్టార్జితం నీవే అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఒకవేళ అప్పులు పాలైపోయి, కష్టార్జితం అప్పులు పాలైపోయి ఆ స్థితిలో ఉంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నీవు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ, పెద్దగా అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు. అప్పుడే మా నాన్నగారు ప్రభు దగ్గరకు వచ్చిన తొలిడి దినాలు. మా తమ్ముడు ఒకడు, చిన్న తమ్ముడు ఒకడు 7వ క్లాసు. మా నాన్న ఒకటి చెప్పాడు, రేయ్, బైబిల్ ఏమని రాస్తుందంటే, నువ్వు తలగా ఉంటావు కానీ తోగ్గా ఉండవు, నువ్వు పైవోడిగా ఉంటావు కానీ కిందోడిగా ఉండవు. ఇదిరా దేవుడు చేసిన మనకు వాగ్దానం. నువ్వు రోజు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయి. 7వ తరగతి క్లాసులో నువ్వు తలగా ఉండాలి, నువ్వు పైవాడిగా ఉండాలి. ఆ చిన్నోడు ఏం చేశాడో తెలుసా, రోజు ఆ వాగ్దానం పట్టుకొని మోకరించాడంటే చాలు, తలా తోక ఇదే అనేవాడు. ప్రభా, నేను తోకగా ఉండకూడదు, నోరు తెరవాలా, నేను తోకగా ఉండకూడదు, తలగా ఉండాలి, తోకగా ఉండకూడదు, తలగా ఉండాలి. ఆ చిన్నపిల్లవాడు ఆ ప్రార్థన చేస్తే ఉంటారు కదా హాస్టల్లో కోతి మాటలు మాట్లాడేవాళ్ళు. వాడిని చూడటంతో అరుగరే, అదిగదిగో తోకగాడ వస్తున్నాడు చూడండి, అదిగదిగో తలగాడ వస్తున్నాడు చూడండి, వెకిలిగా మాట్లాడేవాళ్ళు. వాడు మాత్రం అదే వాక్యం పట్టుకొని తలగా ఉంచుతానన్నావు, 7వ క్లాసులో నన్ను తలగా ఉంచాయ్యా. ఆ రోజుల్లో స్కూల్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? 10th క్లాస్ ఫస్ట్ వచ్చినా, 7th క్లాస్ ఫస్ట్ వచ్చినా చెప్పండి, ప్రైజ్ ఇస్తారా? అది కూడా నిజమే. బ్లాక్ బోర్డు మీద తాటికాయంత అక్షరాలతో పలానా సంవత్సరం 1991వ సంవత్సరం 10వ తరగతి 10th క్లాస్ బ్యాచ్లో పలానా అబ్బాయి ఫస్ట్ వచ్చాడు అన్నా ఉండదా? మీరు చదువుకున్న స్కూల్లో లేదేమో. పలానా అబ్బాయి ఫస్ట్ వచ్చాడు, పలానా అబ్బాయి సెకండ్ వచ్చాడు, బోర్డులో రాస్తారు కదా. ఈడని తలగా ఉంచుతాను అన్నావు, నా పేరు ఆ క్లాస్ రూమ్లో బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద రాయాలి అని రోజు ప్రార్థన చేసేవాడు. అప్పుడే తల్లిదండ్రులు ప్రభు దగ్గరికి వచ్చిన తొల్లిటి దినాలు. తొల్లిటి బలం చాలా బలంగా ఉంటుంది కదా, వాడు అదే ప్రార్థన చేసేవాడు. అదేమి చిత్రం అని నాకు తెలియదు కానీ ఆ 7వ తరగతి ఆ సంవత్సరం ఆ బిడ్డే క్లాస్ ఫస్ట్ రావడానికి దేవుడు కృప చూపించాడు. నేను చాలా సంవత్సరాల క్రితం సేవకు వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళి ఆ రోజుల్లో వీడి పేరు బోర్డు మీద రాశారు కదా, 7th క్లాస్ ఉందా లేదా అని చూస్తే, ఆడికి వెళ్ళి చూస్తే ఆ చిన్నోడి పేరు ఇప్పటికీ తాటికాయంత అక్షరాలతో బ్లాక్ బోర్డు మీద ఉంది. విన్నారా? దేన్ని బట్టి తలగా ఉన్నాడు? చెప్పాలి. పిల్లలను చూసి, మరి చదువు లేని ముద్దోడ, ఎందుకు నా కడుపును పుట్టావురా, చెప్పండి, మీ డైలాగులు చెప్పండి. ఈ మాటలు అన్నదాన్ని కూర్చోబెట్టి దేవుడు ఒక మాట అన్నాడు రా, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని పౌలు గారు అన్నాడు కదా. అడుగు, దేవుని బలాన్ని పొందుకో, ఆ బలం ద్వారా నువ్వు సమస్తము చేయగలవని పద్దాకల ఈ ఫీడింగ్ ఇవ్వండి, ఆ వాగ్దానం పట్టుకోండి. భూలోకాన్ని తలకిందులు చేసే అద్భుతమైన వ్యక్తులుగా మన యవ్వన బిడ్డలను దేవుడు దీవించునుగాక. నా హృదయపు లోతుల నుంచి దీవిస్తున్నాను. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో నా చేతులెత్తి దీవిస్తూ ఉన్నాను. మీ గర్భంలో నుండి భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తలను దేవుడు లేవనెత్తునుగాక, ఐఏఎస్ ఆఫీసర్లను దేవుడు లేవనెత్తునుగాక, ఐపీఎస్ ఆఫీసర్లను దేవుడు లేవనెత్తునుగాక, సివిల్ సర్వెంట్స్ని దేవుడు లేవనెత్తునుగాక, బ్యూరోక్రాట్స్ని దేవుడు లేవనెత్తునుగాక. చిన్న స్థాయి మొదలుకొని పెద్ద స్థాయి వరకు ఉన్నత ఉద్యోగాలు నీ గర్భాన పుట్టిన పిల్లలు చేసే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈసారి ఉపవాస ప్రార్థనలకి ఏమనాలో తెలుసు, అరే పలానా కలెక్టర్ గారు వచ్చాడు చర్చికి, మన అబ్బాయే
ఆమెనండి అమ్మా. మీరు ఎట చూస్తున్నారంటే, ఈ మాట నేను యవ్వనంలో ఉన్నప్పుడు అంటే బాగుండేది కదన్నా, నేను కూడా రైట్. మరి మీరు అప్పటికి రక్షించబడలా, నేనేం చేసేది? రైట్. ఆమెన్ ఆమెన్ అనాలి. అరే పలానా కలెక్టర్ గారు వచ్చాడు చర్చికి, చూడు చూడు చూడు, కలెక్టర్ గారు అయ్యుండి ఎంత చక్కగా కూర్చొని వాక్యం వింటున్నాడు, ఎంత చక్కగా కుర్చీ మీద కూర్చొని, ఎంత చక్కగా కింద కూర్చొని వాక్యం వింటున్నాడు. కలెక్టర్ గారు అయ్యుండి అంత దీనంగా ఉన్నాడే, మనం ఇంకెంత దీనంగా ఉండాలి అని నీ పిల్లలను ఇన్స్పిరేషన్గా తీసుకొని సమాజం మాట్లాడుకునేటట్లుగా దేవుడు నిలవబెట్టును కాక. అదే పదే పదే ఏం చేయాలి? వాళ్ళకి వాగ్దానాలు నేర్పాలి, వాగ్దానాలు నేర్పాలి, వాగ్దానాలు నేర్పి వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. మన వ్యక్తిగత జీవితంలో, మన మినిస్ట్రీలో జరిగిన ఒక అద్భుతం చెప్తాను. ఈ చర్చ్ అంతా వాస్తవంగా 1000 గజాల స్థలం. ఒకేసారి ఈ స్థలం అంతా కొనలేదు. ముందు మేము నిలబడిన ఈ ఫుల్ ఫీట్ ఇది ఒక 280 గజాలు, ఆ తర్వాత 300 గజాలు, 600 గజాల స్థలం కొన్నాం. ఎదురు ఇంకో 350 గజాల స్థలం. ఇప్పుడు అన్నోళ్ళు కుర్చీ మీద కూర్చున్నారు కదా, అక్కడి నుంచి అటువైపు ఉన్నది ఆల్మోస్ట్ 350 గజాలు. యువతలది మాత్రమే మనది, అది వేరే వాళ్ళది. 3 అన్నదమ్ములది. చాలా మంచోళ్ళు వాళ్ళు, చాలా మంచోళ్ళు. వాళ్ళు చేసేది చిన్న వ్యాపారమైనా చాలా క్రమశిక్షణతో ఒబ్బిడిగా పెరిగారు. మహబూబ్ నగర్ ప్రాంతం ఏదో మొత్తానికి వాళ్ళు రామ్నగర్లో ఉంటారు. సో మనం ఈ చర్చి కట్టేటప్పుడు ఒకేసారి మొత్తం చర్చి కట్టల. 600 గజాల స్థలాల్లో మన చర్చి ఏదో అంతవరకే. ఆల్మోస్ట్ అక్కడ టీవీ కనపడుతుంది కదా, ఆ పిల్లర్ వరకు ఒకప్పుడు మన చర్చి. అక్కడ టీవీ కనపడుతుంది కదా, ఇంచుమించు అక్కడ వరకు మన చర్చి. అయితే గ్రౌండ్ ఫ్లోర్ చర్చి కట్టేటప్పుడు ఎట్లా కట్టేవో చెప్పమంటారా? ఈ స్థలం అంతా దేవుడు మనకి ఇచ్చినట్టు, 1000 గజాల స్థలం అంతా మందే అయినట్లు. ఒకవేళ అప్పుడు చర్చి కట్టాల్సి వస్తే ఇదిగో ఈ ఇమేజ్లో కట్టాలని దేవుని కృప, ఆ వ్యూహ చిత్రాన్ని దేవుడే ముందుగా ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారపు నమూనా మోషేకి ఇచ్చినట్లుగా ఈ నిష్ప్రయోజకులకు ఈరోజు కనబడుతున్న ఈ అందమైన మందిరాన్ని కట్టక మునిపే ఈ మందిరపు నమూనా కృపగల దేవుడు అనుగ్రహించాడు. సరే, ఆరాధన జరుగుతుంది, అది నిండిపోయింది. మన సేవ ప్రారంభం నుంచి విచిత్రం ఏంటో తెలుసా? చిన్న స్థలంలో పెట్టు, పెద్ద స్థలంలో పెట్టు, ఏ స్థలమైనా దేవుడు మనకి ఇరుగ్గానే చేస్తూ ఉన్నాడు. పెద్దగా చెబుదాం ఆమెన్, పెద్దగా ఆమెన్. ఇప్పుడు మీరు 3వ సర్వీస్కి వచ్చారు, మీకు ఇరుకైందా లేదా? అమ్మ బాల్కనీలో ఉన్న భక్తులారా, దేవుని కృప. చూడండి చూడండి చూడండి. సరే, ఇరుకైపోయేసరికి ఎదురు స్థలం కొనాలి అని అనుకున్నాం. కొనాలనుకున్నప్పుడు వాళ్ళని అడిగాం, బాబు ఎట్లా మీకు ఏమైనా అమ్మే ఆలోచన ఉంటే చెప్పండి. లేదు లేదు సార్, మేము హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలనుకొని మేము స్థలాలు తీసుకున్నాం, మేము పొరపాటున అమ్మం అని చెప్పి ఒక ఆదివారపు ఆరాధన జరుగుతూ ఉంటే చర్చికి ఎదురుగా, అంటే ఆ పిల్లలకి దగ్గర మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పి ఆదివారపు ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళు భూమికి వాళ్ళు చేసే కార్యక్రమం చేసి మేము కట్టుకుంటున్నామన్నారు. సరే, వాళ్ళ స్థలం వాళ్ళు కట్టుకోవటం న్యాయబద్ధమే కదా, మంచిది అని చెప్పి దినాలు అట్లా సాగుతున్నాయి. ఒకరోజు ఇక్కడ మాసాంతర కూటం జరుగుతుంది. మాసాంతర కూటం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అదిగో అక్కడ పింక్ షర్ట్ వేసుకున్నాడు దుబాయ్ బ్రదర్, ఒకసారి చేయొద్దు బ్రదర్, పవిత్రన్, థ్యాంక్ యూ. అదిగో కొత్త పెళ్లి కొడుకు. ఆ కొత్త పెళ్లి కొడుకు కూర్చున్న చోట నేను పండుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేశానో చెప్పంటారా? ఒక అద్భుతం చెప్తా. వాగ్దానం ఎత్తిపట్టి ఎట్లా ప్రార్థన చేయాలో మీకు నేర్పడానికి చెప్తున్నా ఈ మాట. ఆ పండుకునేటప్పుడు నాకు బైబిల్లో ఒక మాట గుర్తొచ్చింది. యాకోబు బేతేల్లో పండుకుంటే నీవు పండుకొని ఉన్న భూమి అంతా నీకు ఇస్తానన్నావుగా. నా వైపు చూడాలా? నువ్వు పండుకున్న భూమి అంతా యాకోబుకి ఇస్తానన్నావుగా. ఇప్పుడు నేను ఇక్కడ పండుకుంటున్నా. యాకోబులాగా నిద్రపోవటానికి పండుకోవాలా, ప్రార్థన చేసిన తర్వాత పండుకున్నా. పండుకున్న వాడికే నువ్వు అంత ఇస్తే ఆ ఖాళీ పూర్తి చేయండి అని పెద్దగా చెప్పాలా? ప్రార్థన చేసి పండుకున్న నాకు నువ్వెందుకు ఇయ్యో, నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రార్థన చేసి పండుకున్నా. అదే నెలలో ఆపిటలు వచ్చి స్థలం అమ్మేశారు సార్. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఎట్లాంటి ప్రార్థన చేయాల? తక్కువ రేటుకి రావాలి అయ్యా, తక్కువ రేటుకి రావాలి. ఈ ప్రార్థన చేయాలి న్యాయబద్ధమైన రేటుకి. వాళ్ళు పేద బిడ్డలు, వాళ్ళు నష్టపోకూడదు అయ్యా, వాళ్ళు నష్టపోకూడదు. అలాగని మేము నష్టపోకూడదు. ఇది మీ డబ్బు, విన్నారా? ఇది మీ డబ్బు. సరసమైన ధర, న్యాయమైన ధరకు వాళ్ళు అమ్మేటట్లుగా సహాయం చేయన్నాం. అమ్మను ససేవిరా అమ్మను అని అనేసరికి ససేవిరా అన్నానా
ప్రార్థన చేసాం, వాళ్ళే వచ్చి సార్ మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాం సార్. నేను అడిగా, మరి ఆదివారం ఆరాధన జరిగేటప్పుడు ఎందుకు ఆ కార్యక్రమం చేశారన్న? అది వేరే దానికోసం చేసాంలే సార్, ఎందుకు చేశారన్న? ఇక అది ఎవరి బ్రతుకుదేరు, ఎవరి తెలివి వాళ్ళదే. ఆ బిడ్డలు చాలా చక్కగా ఈరోజు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళని దేవుడు దీవించును గాక. ఇప్పుడు చెప్పండి, దేని ద్వారా ఈ మందిరం నిర్మించబడింది? ప్రతిరోజు తల్లి వాగ్దానం పట్టుకోండి. అట్లాగని మీరు ఎవరో ఒక స్థలంలో పండుకొని నువ్వు పండుకున్న భూమి అంతా నీకు ఇస్తానన్నావు. నేను పండుకున్న ఈ భూమి ఇస్తాడు న్యాయబద్ధంగా. ఆమెన్, ఆమెన్. మీరు ఏ ఇళ్లలో అద్దెకుంటున్నారో యేసు నామం పేరిట ఆ గృహాలే కొనే కృప దేవుడిచ్చును గాక. గట్టిగా చెప్దాం ఆమెన్. పండుకొని ఉన్న భూమి నీకు ఇస్తాను అంటే ప్రార్థనలో ఎప్పుడు వాగ్దానాలు ఎత్తి పట్టాలి. ఒక మాట, వాగ్దానాలు నీకు తెలియాలంటే ముందు బైబిల్ ఏం చేయాలి? నీ ఒంటి నిండా బైబిల్ ఉండాల. బైబిల్ ఉండాల్సింది ఈ నల్ల అట్టలో, ఎర్ర అట్టలో, తెల్ల అట్టలో కాదు. ఈ బైబిల్ ఉండాల్సింది 5.5 అడుగుల ఎత్తు, 6 అడుగులు ఎత్తున్న ఈ తోలు సంచులు దేవుని వాక్యం ఉండాలి. కూర్చున్నా లేచినా పదే పదే వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అదే నెహెమ్యా ప్రార్థన. ఆఖరి మాట జస్ట్ 1 మినిట్ చెప్పి ముగిస్తాను. నెహెమ్యా ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నెంబర్ 1 ఆరాధనతో ప్రారంభించాడు. నెంబర్ 2 పశ్చాత్తాపపు ఒప్పుకోలుతో కొనసాగించాడు. నెంబర్ 3 వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలోనే పూర్వదినాల్లో దేవుడు జరిగించిన కార్యాలు గుర్తుకు తెస్తున్నాడు. చూడండి ఆ మాట ఒకసారి. ప్రార్థనలో దేవుని కార్యాలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. చిత్తగించుము, అందరూ చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. విన్నారా? ఇంకోసారి నా వైపు చూసి చెప్పండి. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. దేవుడు తన మహాప్రభావాన్ని చూపి తన బాహుబలం చేత గతంలో తన ప్రజల్ని ఏం చేశాడట? అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, అప్పుడు విడిపించిన నీవు ఇప్పుడు కూడా విడిపిస్తావయ్యా అంటే చెప్పకనే చెప్తున్నాడు కదా. అప్పుడు కార్యాలు చేసిన నీవు ఇప్పుడు కూడా నువ్వు కార్యాలు చేస్తావయ్యా. ప్రార్థనలో ఎప్పుడు పదే పదే పూర్వదినాల్లో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు గుర్తుకు తెచ్చుకో. అవి గుర్తుకు తెచ్చుకున్నప్పుడు నీ చుట్టూతో ఉన్న సమస్య ఎంత భీకరమైనదైనా అవి గుర్తుకు తెచ్చుకున్నప్పుడు నీ గుండెల్లో నుండి ఒక తెలియని ధైర్యం పుట్టుకొస్తుంది. దావీదు మీద యుద్ధానికి బయలుదేరాడు, గొలియాతు మీద యుద్ధానికి బయలుదేరాడు. ఎవరో పెద్దగా. నేను ఒక మాట అడుగుతా, దావీదు సీనియరా, సౌలు సీనియరా? పెద్దగా చెప్పాలరా తల్లి. మరి సీనియర్ని వాడుకోకుండా జూనియర్ని ఎందుకు వాడుకున్నాడు దేవుడు? తప్పు కదా. ఈ చిత్రం తెలుసా? ప్రతి వాడికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవునికి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటే నా సీనియారిటీ గుర్తించి ఇంకెక్కువగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి సీనియారిటీ కంటే సిన్సియారిటీ చాలా ముఖ్యం. సౌలు సీనియరే, 40 రోజుల పాటు అటు ఇటు తిరుగుతావన్నా త్యాగం చేయలేకపోయాడు, ధైర్యం చేయలేకపోయాడు. నేను యుద్ధ భూమిలో అడుగుబడి పోరాడదాం అన్న ధైర్యం చేయలేకపోయాడు. చిన్నోడు వచ్చి ధైర్యం చేశాడు, నేను చేస్తాను సార్ అన్నాడు. దేవునికి ఎప్పుడు ఎబిలిటీ కాదు, అవైలబిలిటీ కావాలి. ఆమె చెప్పండి ఒకసారి. తమ్ముడు ఏం చెప్పాను? ఎబిలిటీ కాదు. నా ఎత్తు ఎంత, నా పర్సనాలిటీ ఎంత, నా సీనియారిటీ ఎంత. జెర్మియా అనే వీడు 22 సంవత్సరాలు బట్టి సేవలో ఉన్నాడు, 40 సంవత్సరాలు. నీ సీనియారిటీ తర్వాత, సీనియారిటీ దేవుడు గుర్తిస్తాడు. సీనియారిటీ కంటే ముందు నీ సిన్సియారిటీ దేవుడు చూస్తాడు. దేవుని కొరకైన నీ తెగింపు. దావీదు యుద్ధానికి వెళ్తున్నాడంటే చంపుతాననే ధైర్యం ఉంది. ఒకవేళ చంపలేక సౌలు నా వైపు చూడాలి. ఒకవేళ చంపలేక గొలియాతు చేతిలో చచ్చిపోతా సార్, దేవుని కొరకు చనిపోతా. అంత తెగింపు త్యాగం చేసాడు కనుకే చిన్నవాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. సరే పెద్దవాడు అన్నాడు, ఎంత సీనియర్ మోస్టులు మేము కత్తి రుద్దాం, 40 రోజుల పాటు వాడితో యుద్ధం చేద్దామని చెప్పి పిస్తాలు తిన్నాం, బర్గర్లు తిన్నాం, పిజ్జాలు తిన్నాం, కాజు తిన్నాం, ఇంకా ఏమండి ఆమ్లెట్లా, అదే కోడిగుడ్లు, ఇవన్నీ పాలు మొత్తం తాగాం, రెడీ అవుదాం. నువ్వు రెడీ అయ్యేలోపు దేవుడు తగినోడిని తీసుకొస్తాడు. సౌలుకు దేవుడు అవకాశం ఇస్తాడు. కృపను కోల్పోతే దావీదు కాచుకొని ఉంటాడు. వస్తీకి దేవుడు అవకాశం ఇచ్చాడు, చేతులారా పాడు చేసుకుంది.
ఎస్తేరును దేవుడు లేవనెత్తాడు. జెర్మియా నువ్వు లేకపోతే నేను లేను అని అన్నాడు దేవుడు. ఒరేయ్ నువ్వు నిలవబడ్డావా, నా కొరకు ప్రాణం కోల్పోవటానికి కూడా సిద్ధపడ్డావా, నేను వాడుకుంటా. తేడా వచ్చిందా, దావీదులను సిద్ధపరుస్తా జాగ్రత్త అంటాడు. నా మాట అర్థమైందా? అంతే. ఓర్చుకున్నంతకాలం ఓర్చుకుంటాడు, అవకాశం ఇచ్చినంతకాలం అవకాశం ఇస్తాడు. జెర్మియా అనేవాడు తోక జాడించాడా, ఆడి తోక ఎక్కడ కత్తిరించాలో ఆయనకి తెలుసు. నేనంట నిలవబెట్టిన ఆయనకి పడగొట్టడం కష్టమా సార్? ఏం అటు చూస్తున్నారు? నా భాష అర్థం కాలేదా? నిలవబెట్టడం కష్టమా, పడగొట్టడం కష్టమా? సరే సార్, దావీదు బయలుదేరి వచ్చాడు. దావీదు బయలుదేరి వచ్చి ఏమంటాడు తెలుసా? నా వైపు చూడండి. దావీదు బయలుదేరి వచ్చి అంటాడు, నేను యుద్ధం చేస్తా. బాబు నువ్వు చిన్నోడు కదా, నీకు కత్తి దూయటం రాదు కదా, ఖడ్గం దూయటం రాదు కదా, ఏ ధైర్యంతో యుద్ధం చేస్తానంటున్నావు? అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? గత కాలాలలో దేవుడు తన పట్ల జరిగించిన కార్యాలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. ఏమని గుర్తుకు తెస్తున్నాడు? రాజా, నా తండ్రి గొర్రెల మందను మేపుతున్నప్పుడు సింహం బొబ్బరిలుతూ వచ్చింది, మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చా. ఎలుకబంటి నా మీదకి వచ్చింది, దాన్ని చంపేశా. ఎలుకబంటి చేతిలో నుండి, సింహం నోట నుండి ఏ దేవుడు నన్ను తప్పించాడో, ఏ దేవుడు నన్ను విడిపించాడో, ఏ దేవుడు నన్ను గెలిపించాడో, గొలియాతు చేతిలో నుంచి కూడా అదే దేవుడు నన్ను తప్పిస్తాడు. గొలియాతు మీద కూడా అదే దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. అంటే దావీదు ఇక్కడ ఏం గుర్తుకు తెచ్చుకుంటున్నాడు చెప్పండి? నీ ప్రార్థనలో ఎప్పుడు నువ్వు కూర్చున్న గత కాలంలో ఎన్ని పరాక్రమ కార్యాలు నీ బ్రతుకులో దేవుడు జరిగించాడో ఒక్కొక్కటి తలపోయి విశ్వాస వీరురాలిగా నువ్వు మారిపోతావు. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? నాజూకు ప్రార్థన చేయు, పోరాడుతూ ప్రార్థన చేస్తావు. పెద్దగా చెప్పండి ఆమేనని. ఎట్లా ఉంటుంది అప్పుడు మన ప్రార్థన? పోరాటం అంటే ఎట్లా ఉంటుంది? ఎట్లుంటుందా? పోరాడేవాడి అసలు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే అది వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఒక్కసారి కళ్ళు తెరిచి ఎట్లా ప్రార్థన చేసేవో చూస్తే యుద్ధ భూమిలో సైనికుడు కాలు, చెయ్యి, కత్తి ఎట్లా దోస్తాడో నీ శరీరపు అవయవాలు కూడా అలా పోరాడుతూ ఉండాలి. ప్రార్థనలో చెప్పండి ఏం చేయాలట? ఆ పోరాటంతో కూడుకున్న ప్రార్థన రావాలంటే పదే పదే గత కాలపు దేవుని పరాక్రమాన్ని, ఆయన మహాప్రభావాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటూ ప్రార్థన చేయదుగాక. ఈ 4 అనుభవాలతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రార్థనతో ప్రారంభించబడిన జీవితాలు విజయంతో ముగించబడటానికి దేవుడు కృపిస్తాడు. అలాంటి కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించినట్లుగా ఇంకా 19 రోజులు ఉంది. రండి కలిసి చేయి కలిపి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ద్వారా పడిపోయిన కుటుంబాలు దేవుడు మరలా తిరిగి లేవనెత్తునుగాక. దూరమైపోయిన భార్యాభర్తలు మరలా కలుసుకొందురుగాక. పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టబడునుగాక. అలాంటి కార్యాలు చేయనట్లుగా ఇంకా 19 రోజులు ఉంది. రండి, అవకాశం చేసుకోండి, ఉపవసించండి, ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించుదుముగాక.